హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తుందనే చెప్పాలి. కార్మిక దినోత్సవం దగ్గర నుంచి కవిత చేసిన కమెంట్స్ కావచ్చు, కవిత కొత్త పార్టీ పెడుతుందా లేదా అన్నటువంటి సందేహాలు, కొంత కేసీఆర్‌కి రాసిన లేఖ ఈ నేపథ్యంలో సింగరేణి జాగృతి పేరుతో సింగరేణి కార్మికులకి దగ్గరవ్వడం ఇదంతా కూడా కవిత ఖచ్చితంగా రాజకీయ వ్యూహాలతో ఉన్నది అన్న విషయం స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత వ్యూహాలు ఏవైతే ఉన్నాయో అవి కొత్త రాజకీయ పార్టీకి దారి తీస్తాయా? లేకపోతే షర్మిల బాటలోని ఎందుకంటే అక్కడ జగన్ సోదరి షర్మిల కూడా ఇలా కాంగ్రెస్‌లో కలవడము ఏ పార్టీకి ఇప్పుడు ఒక ఇండిపెండెంట్‌గా తను ప్రూవ్ చేసుకోలేకపోవడం జరిగింది కాబట్టి, ఈ నేపథ్యంలో కవిత బీఆర్ఎస్ పార్టీని ఎలా ప్రభావితం చేయబోతుంది? ఒకవేళ సొంత పార్టీ పెడితే ఆమెకున్నటువంటి అవకాశాలేంటి? ప్రతికూలతలేంటి? విషయాల గురించి మనతో చర్చించడానికి ఉన్నారు డాక్టర్ కేశవులు గారు, సైకియాట్రిస్ట్, అలాగే తెలంగాణ మేధావుల సంఘం అధ్యక్షులు. పోపర్లే ఫణికుమార్ గారు, తెలంగాణ అసిస్టెంట్ ఎడిటర్. సో ముందు కేశవులు గారు మీతో మొదలు పెడదాము. కవిత స్వతంత్రంగా పార్టీ పెట్టే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? అంటే స్వతంత్రంగా పెట్టకపోయినా ఇప్పుడు సింగరేణి జాగృతి అని తీసుకురావడం కొంత ఆలోచన ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అందరికీ నమస్కారము. ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు అనేది బయటకు వచ్చిన తర్వాత కవిత గారు రాసినటువంటి లెటర్ ద్వారా మరింత దుమారం రేగడం మనం అందరూ తెలిసిందే. అది కోవట్టులు ఉన్నారు, కొందరు దేవుడు తండ్రి అయినా తండ్రి పక్కకున్న వాళ్ళు కొన్ని దయ్యాలు ఉన్నాయి అక్కడ అని చెప్పడము, దానికి ప్రతిస్పందనగా కేటీఆర్ కూడా ఇక్కడ దయ్యాలు లేవు కానీ కోవట్టులు మాత్రం ఉన్నారు అని చెప్పడము, ఒక రకంగా ఆ పార్టీలో ఏదో మతలబు ఉందనేది మాత్రం స్పష్టంగా తెలిసిపోయింది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల లోపల, చాలా ప్రాంతీయ పార్టీ లోపల, చాలా కుటుంబ పార్టీల లోపల ఈ కుటుంబాల యొక్క ఆధిక్యత వల్ల పార్టీలు చీలిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారడం అనేది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రము మంచిది కాదు. సో అది ఒక కుటుంబ పార్టీ అయిపోయింది, ఒక సొంత పార్టీ అయిపోయింది. 1200 మంది ప్రాణాలు తీసుకున్న తర్వాత తెలంగాణ వస్తే అదొక కుటుంబానికే గొప్పతనానికి, ఆ కుటుంబం వల్లనే తెలంగాణ వచ్చిందని, ఆ కుటుంబం వల్లనే తెలంగాణ బాగుపడ్డదని ఇన్నాళ్ళు చెప్పిన పార్టీ లోపల లుకలుకలు రావడంతో ఆ పార్టీ లోపల అసలు ఆడవాళ్లకు గౌరవం లేదు, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, అధినేత కార్యకర్తను కలిసే పరిస్థితి లేదు, అందులో కోవట్టులు ఉన్నారని సొంతంగా తన కూతురే పార్టీలో ఒక ప్రాధాన్యత ఉన్న ఒక మహిళ చెప్పడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేస్తుంది. మీరు చెప్పారు కవిత పార్టీ పెట్టబోతున్నదా? ఎస్, ఆమెకు పార్టీ పెట్టాలనే ఆలోచన, పార్టీలో అన్నకంటే ముందు తనకే పాపులారిటీ ఎక్కువగా ఉంది, తను వ్యక్తిగతంగా మహిళా లోకాన్ని ఏకీకృతం చేసిన చరిత్ర తనకుంది. ప్రపంచవ్యాప్తంగా మన బతుకమ్మ అనేది ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నాదే. మహిళా లోకం ఓట్లు పోలరైజ్ చేశాను నేను, అన్నిట్లో ఒక ఎంపీగా కూడా, ఒక మంచి పార్లమెంటేరియన్గా కూడా గుర్తింపు వచ్చింది. నాకు సముచిత స్థానము లేదు, ఈ పార్టీకి ఎంత చేసినా నాకు అన్యాయం జరిగిందనే ఆవేదన మొదటి నుంచి ఉంది. ఎప్పుడైతే కవిత గారు జైలుకి వెళ్ళారో, ఆ జైలుకి పోయిన తర్వాత కన్న తండ్రి నన్ను పట్టించుకోకపోవడం, కుటుంబ సభ్యులు తూతూ మంత్రంగానే పలకరించడము, పట్టించుకోవడం అనేది ఆమెను మరింత బాధ పెట్టడం జరిగింది. సో ఈమె తండ్రితో, అన్నతో తెలివిలో కానీ, రాజకీయ జ్ఞానంలో కానీ, భాష విధానంలో కానీ, సంస్కృతి పరంగా కానీ ఎందులో తీసిపోలేదన్నది మనకు తెలుసు. అయితే ఆమె చేసిన కొన్ని తప్పుల వల్ల తన స్థానికంగా నిజామాబాద్ జిల్లాలో ఎంపీగా 2 సార్లు ఓడిపోవడం అనేది ఆమె నాయకత్వానికి ఒక పరీక్ష. ఆ పరీక్షలో విఫలం చెందడం ద్వారానే ఆమె కేటీఆర్ కంటే తక్కువగా మనం పార్టీ చూపించడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో కవిత పేరు వచ్చిందో ఆ సందర్భం లోపల కేసీఆర్ గారు దేశానికి ప్రధానమంత్రి కావాలనే కోరికతోటి అనేక రాష్ట్రాలలో తిరగడము, అనేక రాష్ట్రాలలో రైతులకు చెక్కులు ఇవ్వడము, ఇన్ని వేల టీఎంసీల నీరు వృధాగా పోతుంది, ఈ దేశానికి సరైన నాయకత్వం అయితే రైతులకు ఇబ్బందులే ఉండవు, ఈ మా బీఆర్ఎస్ ఒకవేళ దేశాలకు వచ్చినట్టయితే మేము అన్ని చేయగలుగుతామని ఒక భ్రమలు కల్పించే ప్రయత్నం సందర్భం లోపలే కవిత ఎపిసోడ్ రావడం జరిగింది.
ఎప్పుడైతే కవిత ఎపిసోడ్ రావడం జరిగిందో నేను ఒక దేశానికి నాయకత్వం వహించాలనే సందర్భం లోపల ఒక అవినీతి కూపంలో ఒక లిక్కర్ కేసులో తన సొంత కూతురే ఇరుక్కోవడం అనేది తనకు మైనస్ అయింది. తన జీవిత ఆశయాన్ని అనుకునే సందర్భంలో తన బిడ్డ వల్ల ఇంత అవమానం జరిగిందని తండ్రి ఖచ్చితంగా కుమిలిపోయాడు. ఎప్పుడైతే తల్లి మన కూతురు జైలు నుంచి బయటకు వచ్చి ఇంటికి పోయిన తర్వాత మీరు కేసీఆర్ ముఖ కవలికలు చూస్తే ఏ రకమైన స్పందనలు లేవు. ఒక కూతురు 6 నెలలు జైల్లో గడిపి ఒంటరిగా ఆవేదన ఏడుస్తూ వచ్చినప్పుడు రొటీన్ గానే ప్రవర్తించాడు తప్ప పెద్దగా అభిమానం ఖచ్చితంగా ఉంటుంది. ఎమోషనల్ అనేది ఖచ్చితంగా ఒక సైకాట్రిస్ట్ కూడా చెప్తున్నా అంత రెస్పాన్స్ అనేది లేదు. కేసీఆర్ కు తన టార్గెట్ రీచ్ కావడమే, తనకు వ్యతిరేకంగా తన మనసును గాయపడిన వాళ్ళు కొడుకైనా దగ్గరి బంధువైనా ఎంత సన్నిహితుడైనా అతను లెక్క చేయడం అనేది అతనికి దగ్గర ఉన్నటువంటి చాలా మంది ఈటల రాజేందర్తో సహా చాలా మంది చెప్పిన విషయం మనందరికీ తెలిసింది. సో అప్పటి నుంచే కేసీఆర్ గారికి కూతురు అంటే అభిమానము, ఈ ప్రేమలు పోయాయి. సో ఈమె కూడా నన్ను ఇంత కష్టపడ్డాను, పార్టీ కొట్టే చేశాను కదా, అయినా కూడా నన్ను పట్టించుకోవడం లేదు. సో నా భవిష్యత్ ఏంది, నాకు ఇక్కడ పదవి పోయింది, మామూలుగా ఎమ్మెల్సీ పెద్ద స్థాయి ఏం కాదు ఆమె స్థాయికి. సో నా భవిష్యత్ ఏందనేది ఆలోచించుకున్నప్పుడు పార్టీలో ఎవరు కూడా అనేక 44 నుంచి 45 నియోజకవర్గాలు తిరిగితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప ఎవరు సపోర్ట్ చేయలేకపోవడం అనేది ఆమెను మరింత కసికి పురిగొల్పడం జరిగింది. సో నాకు ఈ పార్టీలో ఏం లేదు, తండ్రి పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, నా భవిష్యత్ ఏందనేది ఒక లేఖ ద్వారా బయట పెట్టడం జరిగింది. ఆ లేఖ కూడా తనే బయట పెట్టడం తోటి ఈ ఎపిసోడ్ అనేది బయటకు వచ్చింది. నాకు తెలిసినంత వరకు కవిత గారు ఎట్టి పరిస్థితిలో జూన్ 2వ తారీఖున పార్టీ ప్రారంభించారు. ఆమె అంత అమాయకురాలు ఏం కాదు. పార్టీ ఒకటి పెట్టాలంటే దానికి చాలా టైం పడుతుంది. ఆమెకు సపోర్ట్ అనేది దొరకాలి, అన్ని వనరులు ఉండాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ని వనరులు అంత ఈజీ కాదు. ఈ 2-3 రోజుల ప్రవర్తనలో కూడా సింగరేణి జాగృతి పెట్టింది, సింగరేణి బొగ్గు సంఘంతో కలిసి ఉంటానంటుంది. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ఆమె అంత తొందరగా విడిపోవడానికి దగ్గరగా లేదని నాకు అనిపిస్తుంది. అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా విడిపోయే అవకాశాలు 90% పైగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ కేశవల్ గారు. మనతో డిస్కషన్ లోకి రిటైర్డ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, పొలిటికల్ అనలిస్ట్ కూరపాటి వెంకటనారాయణరావు గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటనారాయణ గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో నారాయణ గారు, మీరు చెప్పండి, కవిత ఇప్పుడు కొత్త పార్టీ పెడుతుందా లేదా అని తెలంగాణలో నడుస్తున్నటువంటి అంశం. ఇప్పుడున్న దాంట్లో తెలంగాణ జాగృతి తరపున సింగరేణి కార్మికులకి తను కొత్త సంఘం జాగృతి తరపున చేస్తూ ఉంది. అంటే ఇదంతా కేసీఆర్ అటెన్షన్ కోసం బీఆర్ఎస్ పార్టీలోనే కొంచెం ప్రాబల్యం పెంచుకుందాం, వాళ్ళ దృష్టిని ఆకర్షిద్దాం, లిక్కర్ స్కామ్ తర్వాత దూరం పెట్టారు కాబట్టి ఆ నేపథ్యంతో చేస్తున్న రాజకీయాలుగా చూడాలా, లేకపోతే స్వతంత్రంగా పార్టీ పెట్టి ఎదగాలనే ఉద్దేశంతో కవిత ఉందని అనుకోవచ్చు? అంటే కల్వకుంట్ల కుటుంబానికి అధికారం 19.5 సంవత్సరాలు అధికారం, ఒక నిరంకుశ పాలన, ఒక నైజాం పాలన కంటే ఇంకా తీవ్రమైనటువంటి దోపిడీ పాలనను చవి చూసి దాని నుండి టేస్ట్ తీసుకొని దాని నుండి సంపాదన చేసుకొని దోపిడీ చేసుకొని వాళ్ళు ఇప్పుడున్నటువంటి గత 16-17 నెలల నుంచి అపోజిషన్లో ఉండడం వాళ్ళకు రుచించడం లేదు యాక్చువల్గా. అదే క్రమంలో కుటుంబంలో ఉన్న దాదాపు 4 హరీష్ రావు అంటే అణిగిమణిగి ఉంటాను, ఇట్లనే నేను ఎవరితోటైనా ఉంటాను, అవసరమైతే ఇంకో పార్టీకి వాళ్ళకు పిలుస్తూనే ఉన్నారు ఆయనకు. కానీ మిగిలిన 3 సభ్యులు అంటే వాళ్ళ అన్న ఇంకా వాళ్ళ బాబాయ్ కొడుకు, వీళ్ళు కూడా ఒకప్పుడు కిరాయి కొంపలల్లో ఉన్నవాళ్ళు ఇలా ఫామ్ హౌజులు వచ్చినాయి, ప్యాలెస్లు వచ్చినాయి, సంపాదన వచ్చింది, దుబాయ్లో బిల్డింగ్స్ వచ్చినాయి. కాబట్టి ఇవాళ డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే పార్టీలు పెట్టే అవకాశం ఉంది ఈ దేశంలో. కాబట్టి ఆమెకు డబ్బులు ఉన్నాయి కాబట్టి పార్టీ పెట్టకున్నా కానీ ఇవాళ ఈ పార్టీలో నాకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలనేది ఆమె అనుకుంటుంది. లిక్కర్ స్కామ్లో దొరికినప్పటి నుండి ఈ పార్టీలో కూడా ఆమెకు ఆదరణ తగ్గిపోయింది. తండ్రి కూడా కొంత ఈవెన్ దూరం పెట్టడమే మంచిది, పార్టీ శ్రేయస్ అని ఆయన అనుకున్నాడు. కానీ ఆమె డబ్బులుండే నాకు కూడా నేను కూడా పెట్టగలుగుతా అని ఆలోచన ఉంది కాబట్టి ఇట్లా ఒక రకంగా పెట్టకపోవచ్చు. కానీ ఆమె తండ్రిని పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నది. ఆ రకంగా చేయడం వల్ల
పిలిచి మళ్ళీ ఏమైనా ఇస్తారేమో సహాయం చేసుకుంటారో ఆశ పెద్దగా ఉంది ఆమె. అది కూడా సాధ్యమే, ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక సభ్యులు బయటకు పోయినాక వాళ్ళ పరువు ప్రతిష్టలు, అంటే పరువు ఉన్న కుటుంబం కాదు కానీ ఉన్న కాడికి వాళ్ళ లోపల వాళ్ళకి పరువు ఉన్నది అనుకుంటారు కదా, ఆ పరువును కాపాడుకోవాలని వాళ్ళు ఆమెను మళ్ళీ పిలిచే అవకాశం కూడా ఉంది. ఏ ఇతర పార్టీ కూడా ఆమెను పిలవడం వల్ల నష్టమే కానీ ప్రయోజనం ఉండదు. బీజేపీ అసలే పిలవదు, ఎందుకంటే వాళ్ళే ఆమెను అరెస్ట్ చేశారు, తీసుకుపోయి 6 నెలలు అలా పెట్టిండ్రు. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో పిలవరో తెలియదు, ఎందుకంటే వాళ్ళు లొంగిపోతే చాలు, వాళ్ళు పిలవరు. లొంగిపోకుంటే పిలుస్తారు కానీ లొంగిపోతే ఓకే ఉండు, అట్లే బతకట్టు. రెండోది కాంగ్రెస్ వాళ్ళకు ఇప్పుడే వాళ్ళ తలనొప్పులు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే రకరకాల పార్టీల నుంచి వచ్చిండ్రు, అలా వాళ్ళే అడ్జస్ట్ అయ్యి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇంకా వాళ్ళు అడ్జస్ట్ కాక ఒక యూనిటీ కనిపించలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. హైకమాండ్ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ఇంకొక తలనొప్పి ఎందుకు అనుకుంటున్నారు. ఈమెతో ప్రయోజనం కూడా ఏం లేదు, ఈమె సొంత ప్రయోజనం కోసం వాళ్ళకి వస్తానవచ్చు కానీ ఆమె పోవడం వల్ల కాంగ్రెస్కి ఏం ఒరిగేది ఏం లేదు. వాళ్ళకు కూడా తెలుసు, కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు, నాయకులకు తెలుసు, హైకమాండ్ కూడా తెలుసు. అది ఇక్కడ మీడియా కూడా దీన్ని ఓవర్ ప్లే చేస్తున్నది. ఇంకా మీడియాకు ఏదో ఒకటి సంచలనం చేయడం అనేది అవసరం. పార్టీ ఏది వాళ్ళ వార్తలు పోవాలి కాబట్టి వార్తల కోసమైనా వాళ్ళు రకరకాల మీడియాలు ఉన్నాయి, ఆ మీడియాలు ఆమె డబ్బులు ఇచ్చి చేయించుకునేటివి ఉంటాయి. డబ్బులు ఇవ్వకుండా కూడా ఇలాంటి సంచలనమైనటువంటి వార్తలను ప్రజలకు చూపించాలనేటువంటి ఒక వాళ్ళకు కోరిక బాగా పెరిగిపోయింది ఈ మధ్యన మీడియాలో. ఇన్ని కారణాల చేత ఇవాళ ఆమె చేస్తుంది. కానీ ఇలా షర్మిల లాంటి వాళ్ళే దాదాపు వాళ్ళ తండ్రితోటి ఆమె కూడా తిరిగింది. తర్వాత కొంచెం ప్రజలలో ఒకసారి వాళ్ళ అన్న జైలు పోయినప్పుడు ఆమె కూడా రాష్ట్రం అంతా తిరిగింది. చాలా ప్రజలకు చాలా ఆకర్షించగలిగేటువంటి విధానంగా ఆమె ఉపన్యాసాలు ఇచ్చింది. అయినా కానీ షర్మిలను ఎవడు దేకిన వాళ్ళు లేడు. ఆఖరికి ఆమె చేసేది విధి లేక కాంగ్రెస్ పార్టీలో చేరి, సరే ఎన్నడన్న పవర్లకు వచ్చింది కానీ ఒక బలమైన జాతీయ పార్టీతో ఉండాలనుకొని ఆమె పోయింది. ఈమెకు అవకాశం కూడా లేదు. కాబట్టి అల్టిమేట్గా ఏమైందంటే కొద్ది రోజుల్లో తండ్రి ఏంటంటే ఆమె ఏం చేస్తా ఉంటుందో చూడాలని ఆయన టెస్ట్ పెట్టిండు. లేదా ఆయన కూడా అసలు ఈ ఎపిసోడ్ క్రియేట్ కావడానికి కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు. బిడ్డ అన్నకు ఒక పార్టీ ఉంటుంది, నీకో పార్టీ ఉంటుంది, వాడు పెట్టుకోరాదు, తర్వాత అడ్జస్ట్ అయితే ఏదో ఒక జాతీయ పార్టీ 4-5 సీట్లు ఇస్తుంది, నీ రాజకీయాన్ని నడుపుకోవచ్చు. రాబోయే రోజుల్లో తెలంగాణ 4వ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ 2 జాతీయ పార్టీలో ఉండడం అనేది ప్రజలకు మంచిది కాదు. ఇది ఎందుకంటే ఏ ప్రాంతీయ పార్టీ ఒక్కటి కావడం వల్ల ఏంటంటే అది ఎటుపోతే పవర్ స్టిల్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా బీసీలు, ఎస్సీ ఎస్టీ ప్రజలకు, ఎవరైతే వివక్షతకు గురయ్యేటువంటి సామాజిక గ్రూపులు ఉన్నాయి కదా, ఆ గ్రూపులన్నీ కూడా ఇవాళ ఒక పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దరిద్రం ఏంటంటే వీళ్ళకి డబ్బు లేదు, యూనిటీ లేదు, మళ్ళీ 100 రకాలైనటువంటి కులాలు కావడంతో డబ్బు లేని పేద వర్గాలు కాబట్టి వీళ్ళు పార్టీ పెట్టే పరిస్థితి లేదు. దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంకొక రీజనల్ పార్టీ రావాల్సి ఉంది. రాబోయే రోజుల్లో నేను అనుకుంటా ఇంకా 1-2 yearsలో ఈ రాష్ట్రంలో మరొక రీజనల్ పార్టీ వచ్చే అవకాశం ఉంది. అందులో కూడా ఏమి అడ్జస్ట్ కావచ్చు. పోయి నా దగ్గర డబ్బు ఉందమ్మా, నేను ఒక జనరల్ సెక్రటరీ ఇచ్చిన చాలు, తర్వాత దీన్ని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ బయటికి పోయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా చేయగలుగుతారు. కాబట్టి ఆమె సొంతంగా పార్టీ పెట్టి నడిపే అంత బ్యాక్గ్రౌండ్ లేదు, అంత సీను లేదు, ప్రజలలో ఏమాత్రం సింపతి లేదు. ఆ జాగృతితో పనిచేసిన పిల్లలు, వాళ్ళు యువకులు, వాళ్ళు వీళ్ళు ఉంటే అనుభవం లేక కొంత ఏదో 4 పైసలు ఆమె ఇస్తుంది, మేము ఏదైనా ఒక ప్రోగ్రాం నడపవచ్చు అనేటువంటి ఆశతోటి వాళ్ళు తిరుగుతారు. కానీ ఆ సింగరేణిలో కూడా అంతకుముందు జాబులమ్మ అమ్ముకున్నటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఏమే దాన్ని అందులో ఉన్నటువంటి వ్యవస్థను అంతా నాశనం చేసిన చరిత్ర కూడా ఆమెకున్నది. సరే పత్రికలు రాయొచ్చు కానీ ఎక్కడ కూడా మంచి పేరు ఆమెకు లేదు. ఎంతో కొద్ది టీఆర్ఎస్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కొద్ది పేరు, పావులో పరకో పేరు ఉన్నదంటే హరీష్ రావుకు ఉంది. ఆయన ఏంటంటే గోముఖ వ్యాఘ్రం. ఆయన కూడా అంటే ఒక ఆవు తల పెట్టుకున్నటువంటి వ్యాఘ్రం ఎటువంటిదో, పులి ఎటువంటిదో హరీష్ రావు కూడా అలాంటి వాడే. కాబట్టి ఇంకా ప్రజలకు తెలియదు అన్నట్టు ఆయన ఎటువంటి వాడు అనేది. అదేంటంటే కాబట్టి కల్వకుంట్ల కవిత ఇంకో పార్టీ పెట్టే అవకాశం అసలే లేదు. ఎవరు కూడా ఆమెను తీసుకోరు. మళ్ళీ ఆమె పార్టీలకు ఆమె అడ్జస్ట్ అయి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళందరూ కూడా అట్లా కొట్లాడుకొని పవర్ను వాళ్ళు సాధించుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు. రేపు సమిష్టిగా పనిచేస్తారు. ఈ ప్రజలను మరొకసారి
మోసం చేయడానికి సర్వశక్తుల ఒడుతారనేది నా భావన. థ్యాంక్ యూ నారాయణ గారు. ఫణి గారు మీరు చెప్పండి. కేశవులు గారు, నారాయణ గారు రిలీజ్ చేసిన దాంట్లో ఒక కొత్త పాయింట్ అయితే నారాయణ గారు తీసుకొచ్చారు. అదేంటంటే ఇదంతా కేసీఆర్ తో లోపాయి. ఎందుకంటే కేసీఆర్ ని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ కవిత ఎక్కడ వ్యతిరేకించట్లేదు. లోపాలు ఉన్నాయి, చుట్టూ ఉన్నారంటుంది కానీ తండ్రిని ఎక్కడా కూడా నెగిటివ్ పాయింట్స్ చెప్పట్లేదు. అంత ఒక కోపం వచ్చినప్పుడు చూపించే ఆగ్రహం కూడా మనకి బహిరంగ కనిపించట్లేదు. సో ఇదంతా కూడా ఒక రాజకీయ గేమ్ గా ఒక ఇదిగా చూడొచ్చా, లేకపోతే నిజంగానే స్వతంత్రంగా పార్టీ పెట్టేటువంటి అవకాశం ఏమన్నా ఉంది కవితకి? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మైనస్ కేసీఆర్, కవిత జీరో. తండ్రి చాటు బిడ్డగానే ఎదిగింది తప్ప రాజకీయంగా కూడా తనకంటూ సొంత అస్తిత్వం అంటూ ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమంలో మొదట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కేసీఆర్, హరీష్ రావు పక్కన ఉన్నారే కానీ కేటీఆర్, కవిత లేరు. వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఇక తెలంగాణ వచ్చేస్తుంది తప్పదు ఈ రోజు కాబట్టి ఇంకా వచ్చే సంవత్సరంలో అన్నప్పుడు అప్పుడు వచ్చారు హైదరాబాద్. కేసీఆర్ కూతురుగానే ఆవిడ పాపులర్ అయ్యారు కానీ కవితగా ఆవిడకి సొంతంగా అంటూ గుర్తింపు లేదు ఎక్కడ కూడా. కాబట్టి తండ్రిని కాదని బయటకు పోయే అవకాశాలు దాదాపు లేదు. ఎందుకంటే ఇప్పుడు నారాయణ గారు చెప్పినట్టు, ఎవరైనా కేశవులు గారు చెప్పినట్టు ఇటు కాంగ్రెస్, బీజేపీలు ఈ రెండు ఏదన్నా కనుక బ్యాకప్ గా నిలబడితే అప్పుడు ఆ పార్టీలో చేరటమా, లేకపోతే వాళ్ళ హెల్ప్ తో కొత్తగా ఒక పార్టీ ఫ్లోట్ చేసి వాళ్ళతో ఏదైనా పెట్టుకుని ప్రయాణం చేయటం అనేది ఆలోచిస్తారు ఆవిడ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తో పెట్టుకుంటే బీజేపీ ఒప్పుకోదు. ఎంబటే లిక్కర్ స్కామ్, మళ్ళీ ఈడీ బెయిల్ రద్దు ఇట్లాంటివన్నీ మళ్ళీ బయలుదేరుతుంది. బీజేపీతో పెట్టుకుంటేనేమో కాంగ్రెస్, కేసీఆర్ కలిసే అవకాశం కూడా ఉంది. అంటే ఇది నిజంగానే గనక కవిత కేటీఆర్, కేసీఆర్ ని వ్యతిరేకిస్తూ ఉంటే నిజాయితీగా వాళ్ళ మధ్యలో ఏదైనా డ్రామా ఉంటే అది అందరికీ తెలుస్తుంది ఎలాగైనా. అప్పుడు కాంగ్రెస్ పట్టించుకోదు, బీజేపీ పట్టించుకోదు ఆమెని. కాబట్టి ఒక 2-3 రోజులు ఏ సంగతి తెలిసిపోతుంది. ఆవిడ కాంగ్రెస్ లో చేరినా, బీజేపీలో చేరినా ఆ పార్టీలకు వచ్చే లాభం అయితే ఏమీ ఉండదు, నష్టమే తప్ప. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఎందుకు దూరం పెట్టారంటే ఆమెను ఎండార్స్ చేసే అవకాశం కేసీఆర్ కి లేదు. ఆల్రెడీ కవితకి లిక్కర్ రాణి అని పాపులర్ పేరు వచ్చేసింది. రేపు ఆమెను పెట్టుకుని ఏదైనా ఎలక్షన్స్ లో తిరగాలన్నా ఈమె పెద్ద మైనస్ అవుతుంది కేసీఆర్ కి. అందుకనే బహుశా కేసీఆర్ కూడా దూరంగా పెట్టేసి ఉంటారు ఆమెని. కేసులో నుంచి బయటపడిన రోజున అప్పుడు చూసుకోవచ్చులే మళ్ళీ దగ్గరికి తీసుకునే ఉద్దేశం ఉండొచ్చు. తండ్రి ఆలోచించినప్పుడు మరి కొడుకు కేటీఆర్ ఏం చేస్తాడు? కేటీఆర్ కూడా దూరమే పెట్టాలి ఆమెని. వీళ్ళకి ఇంకో పార్టీలు విమర్శించే అవకాశం అవినీతి అని, లిక్కర్ అని వీళ్ళకి ఎక్కడుంది? ఇంకా తండ్రి కొడుకులకి లేదు. కాబట్టి ఏ రకంగా తీసుకున్నా అది బీఆర్ఎస్ కైనా, కాంగ్రెస్, బీజేపీలు 3 పార్టీలకి కవిత మైనసే. ఆమంటూ సొంత పార్టీ పెడితే క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఆమెకి లేదు. ఈవెన్ కేటీఆర్కే లేదు అసలు. ఇంకా చెల్లెలకి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి వేరే దారి లేకుండా ఏదో ఒక దశలో మళ్ళీ తండ్రితో అడ్జస్ట్ చేసుకుని ఇక బీఆర్ఎస్ లో కంటిన్యూ అవ్వటమే. ఇవన్నీ ఏంటంటే ఒక 4 రోజులు హడావిడి చేసి ఏదో ఒక రకంగా మళ్ళా తండ్రిని లేకపోతే అన్నని వాళ్ళతో సయోధ్యం చేసుకుని తన అజెండా ఫుల్ఫిల్ అయింది అనుకున్నప్పుడు అప్పుడు కేసీఆర్ మళ్ళీ కవితను దగ్గరికి తీసుకుని ఓకే నువ్వు చెప్పిన పాయింట్స్ అన్ని వ్యాలిడ్ పాయింట్లే, మేము ఆలోచిస్తాము, నువ్వు తొందరపడద్దని ఆయన ఏదో పైకి చెప్పటము, ఈమె సరే అనడము, మళ్ళీ కంటిన్యూ అయిపోవటం బీఆర్ఎస్ లో. ఆమెకు అంతకు తప్ప వేరే దారి కనిపించట్లేదు నాకు. మరి ఈ ఏదైనా అంటే మరి పెద్దలే చెప్పాలి. థ్యాంక్ యూ ఫణి గారు. ఇందాక నారాయణ గారు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక్క రీజనల్ పార్టీ ఉంది, అది కూడా బీఆర్ఎస్ కొంత మౌనంగానే ఉంది. ఇప్పుడు ఎక్కువ వినపడుతున్న పేరు బీసీ వాదం, బీసీ పాపులేషన్ పరంగా కావచ్చు, కానీ సొంత బీసీ పార్టీగా లీడర్ గాని కనిపించిన ఈ నేపథ్యంలో కవిత నారాయణ గారు కోట్ చేసినట్టు బీసీలకు ఏమన్నా సపోర్ట్ ఇచ్చి ఇంకో రీజనల్ పార్టీ చేసే అవకాశం కానీ, బీసీ వాదం ఎత్తుకుని అట్లీస్ట్ దాని ద్వారా అయినా సరే బీఆర్ఎస్ వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోయినా ఆ స్ట్రాంగ్ సపోర్ట్ తో ఇంకో కొత్త రీజనల్ పార్టీని తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? అక్కడ కూడా ఆమెకున్న ఛాన్సెస్ 0. కేశవ్ గారు మీరు చెప్పండి. మేడం, మన సార్ ఇద్దరు పెద్దలు చెప్పినట్టు చాలా వరకు కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు కవిత ఎపిసోడ్ అనేది అది సెల్ఫ్ ఏజెండా, అది ప్రజలకు సంబంధించింది నాకైతే ఇక్కడేం కనబడతలేదు. ఆమె అసంతృప్తితో బయటకు వచ్చి తన కోరికలు తీర్చుకోవడానికి చేసే చిరు ప్రయత్నము
పెద్ద ప్రయత్నం. సార్ మీరు అన్నట్టు ఖచ్చితంగా బీసీలకు సంబంధించినంత వరకు ఒక బీసీ పార్టీ అవసరమే, కానీ మళ్ళీ ఓసీలతో ఇటువంటి వ్యక్తులతో పార్టీ అయితే దానికి అసలు నేనైతే యాక్సెప్ట్ చేయరు, అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. అదొక విఫల ప్రయత్నము, అది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కూడా కాదు. ఈ మేడము 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా బీసీల గురించి ఆలోచించింది? ఎందుకంటే మా నిజామాబాద్ కదా, మాకు బాగా టచ్లో ఉంది కదా. ఏ రోజైనా చిన్న తన తెలంగాణ జాగృతి నిజామాబాద్ బ్రాంచ్ కూడా వాళ్ళ కులస్తులకే ఇచ్చేసింది. ఆమె ఏ పదవి ఇచ్చినా వాళ్ళ అగ్ర కులస్తుల కంటే పర్టికులర్గా వాళ్ళ వెల్మ వర్గానికి మాత్రం ఇచ్చింది. ఇప్పుడేదో నేను బలహీన వర్గాలకు, సామాజిక వర్గాలకు భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదని 10 సంవత్సరాల తర్వాత రియలైజ్ అయిందంటే ఆమెకు అవగాహన ఎంతుందో మనం ఒక ఖచ్చితంగా ఆలోచించదగ్గ విషయం. అంటే కేవలం అవకాశవాద రాజకీయాలకి ఇది పరాకాష్ఠగా మనం చెప్పుకోవాలి. 10 సంవత్సరాల లోపల మహత్వపు ఈ పూలవీల ఫోటోలు, ఈ విగ్రహాలు అప్పుడు గుర్తుకు రాలేదా మేడం? అంబేద్కర్ గురించి గుర్తుకు రాలేదా? బీసీల గురించి గుర్తుకు రాలేదా? ఇటువంటి వ్యక్తులు పెట్టే ఏ పార్టీ సక్సెస్ కాదు. కాస్తో కూస్తో వెంకటనారాయణ సార్ చెప్పినట్టు ఖచ్చితంగా షర్మిల కాస్తో కూస్తో పేరుంది. తెలంగాణలో కూడా వైఎస్ గారికి అంతో ఇంతో పేరు అనేది ఉంది, ఆంధ్రలో ఖచ్చితంగా ఉంటుంది. ఈమెకి ఏం పేరుంది? అన్ని అవినీతి కూపమే కదా. 2014లో ఆమె ఆస్తి 6 కోట్లు ఎంతో చూపించింది, ఇప్పుడు 36 కోట్లు. మాలాంటి వాళ్ళు మేము అడగడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఆమె బయటకు వచ్చి పార్టీ పెడితే ఫస్ట్ మీ లిక్కర్ స్కామ్ గురించి చెప్పండి, మీ ఆస్తులు ఎంత, మీ వాటాలు ఎంత, మీ కంపెనీలో వాటాలు ఎంత ఉన్నాయి, 36 కోట్లు ఎంతవరకు? 36 కోట్లు బయటగా చూపించిందంటే ఓవరాల్గా చూస్తే 300 కోట్లు ఉండవచ్చు. నాకు తెలిసి 3000 కోట్లకు పైగా ఉంది. హైదరాబాద్లో బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ఇల్లు విలువనే 100 కోట్లు ఉంటుంది కదా. ఈ సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ జాతికి అంకితం చేయాలి. తనకున్న ప్రతి ఆస్తి బీసీలకు ఇచ్చేసేమండి. ఆమె రాజీనామా చేసి బయటకు వస్తే జనాలు నమ్ముతారు. అప్పుడు కూడా ఒక 5% మంది మాత్రమే నమ్ముతారు. ఆ పార్టీలకు వెళ్ళే వాళ్ళు కూడా బీఆర్ఎస్ లోని అసంతృప్త వాదులు వెళ్తారు తప్ప బయట పార్టీలలోంచి ఎక్కువగా రారు. సో నాకు తెలిసి ఆల్టర్నేటివ్ కాదు, ఖచ్చితంగా ఇది ఒక విఫల ప్రయత్నమే. సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉండనే ఉండదు. థ్యాంక్ యూ కేశవల్ గారు. నారాయణ గారు మీరు చెప్పండి, అసలే ఇప్పటికి బీఆర్ఎస్ లోపాయికారిగా ఉన్న బీజేపీతో పొత్తు ఏమైనా పెట్టుకుందా అన్న సందేహం కూడా తెలంగాణలో ఉన్న నేపథ్యంలో కవిత ఇలా బయటకు రావడం, ఇలా మాట్లాడడం, ఇంత అసంతృప్తితో వ్యవహరించడం ఉంది ఇప్పుడు ఓవరాల్ గా బీఆర్ఎస్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? కవిత రావడం అంటే సరే, అది కుటుంబ కలహము, అది బీఆర్ఎస్ కలహం కాదు, అది కుటుంబ కలహం. ఆమెకు ఏమంటే ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ అన్నకేమో వర్కింగ్ ప్రెసిడెంట్. మొన్నటి సభ కూడా వరంగల్లో జరిగిన సభలో కూడా కేవలం హరీష్ రావును కూడా పక్కకు పెట్టి తండ్రితో పాటు ఒక కొడుకు ఫోటో పెట్టుకున్నారు. వాళ్ళు అందరికి ప్రజలకు ఒక సంకేతం ఇచ్చారు, ఏంటంటే ఈ పార్టీకి కేవలం కేటీ రామారావే వారసుడు, అన్ని రకాల రేపు ముఖ్యమంత్రి ఒకవేళ బై ఛాన్స్ మళ్ళీ ప్రజలు మోసపోయి ఇస్తే మళ్ళీ ముఖ్యమంత్రి నా కొడుకే అవుతాడని చూపించిండు. లేదా ప్రెసిడెంట్ కూడా ఈయన బహుశా రిజైన్ చేసినా ఇంకేమన్నా అయినా కానీ ప్రెసిడెంట్ కూడా ఆయన అవుతాడని చెప్పడం జరిగింది. దాంతో ఈమెకి ఏమైపోయిందంటే నాకేమీ ప్రాధాన్యత లేదు కదా, ఆ మీటింగ్లో కూడా ఎవరు మాట్లాడలేదు చేయలేదు అనేది అసంతృప్తి. ఎందుకంటే ఆ తండ్రికి ఇద్దరు ఆమె కొడుకు బిడ్డ కాబట్టి మరి వారసత్వంలో భాగంగా ఇవ్వాలి. ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ గత 20 ఏళ్ల నుంచి వారసత్వ రాజకీయాలను ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి ఆ కొడుకు వారసత్వాన్ని అప్పచెప్పినట్టుగా ప్రజలకు సంకేతం ఇచ్చింది. మరి ఈమెకు కూడా వారసత్వం నాకెందుకు కాకూడదు, నేను కూడా బిడ్డనే కదా అనేటువంటిది ఇవాళ జగన్ షర్మిల అదే కొట్లాడుతున్నారు. అనేక రాజకీయ పార్టీలు కూడా పవర్ అనేది సంపాదనకు దోపిడికి అదొక లైసెన్స్ గా మారిపోయిన పరిస్థితుల్లో పవర్ కోసం అన్నదమ్ముల మధ్య నడుతుంది. అక్క చెల్లెళ్ళు కూడా అన్నదమ్ములతో కొట్లాడుతారు. ఆ ప్రాసెస్లనే ఆమె చేస్తున్నది. అయితే బీజేపీ అనేది ఇవాళ గత శాసనసభ ఎన్నికల ముందే బీజేపీ ఆమెను అరెస్ట్ చేయలేదనేటువంటి నెపంతో బీజేపీను టీఆర్ఎస్ ఒకటే కేసీఆర్ పోయి మాట్లాడి బిడ్డను పనిష్మెంట్ కాకుండా చూసుకున్నాడనే ఒక సంకేతం ప్రజల్లో వచ్చినప్పుడు బీజేపీ చాలా నష్టపోయింది. శాసనసభ ఎన్నికలలో ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన బీజేపీకి 8 సీట్లతో పరిమితం అయిపోయింది. బీజేపీ కొన్ని జిల్లాలు అసలు జీరోగా మిగిలిపోయింది. కాబట్టి బీజేపీలకు అర్థమైంది అంటే కేసీఆర్ తోటి పొత్తు పెట్టుకుంటే చాలా నష్టం జరుగుతుంది,
బీజేపీ కూడా ఒకప్పుడు బీజేపీ ఏమి లేని ప్రాంతాలలో కూడా మొన్న అసెంబ్లీ సరే 8 సీట్లు రావడం, 8 ఎంపీ సీట్లు రావడం, వాళ్ళకి ఏంటంటే స్వతంత్రంగా మేము పవర్కు దగ్గరగా ఉన్నామనేటువంటి ఒక సంకేతం వాళ్ళకి వచ్చింది. వాళ్ళు కూడా దాన్ని ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళతోటి పొత్తు పెట్టుకోకుండా మళ్ళీ వచ్చే ఎన్నికలలో బీజేపీ ఇండిపెండెంట్గానే పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు. అందుకే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ను విమర్శించడం అనేది లేదా మాకు వాళ్ళకు పొత్తు ఉండదనేది అనేక సందర్భాల్లో చెప్తా వచ్చాను. కాబట్టి ఈసారి కూడా రేపు రాబోయే 3 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలలో కూడా బీజేపీ టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోవడం అనేది జరగదు. కాకపోతే ఏం జరుగుతుందంటే వాళ్ళు అండర్స్టాండింగ్ తీసుకొచ్చుకుంటారు. ఏమంటే ఎన్నికల తర్వాత మనం కలుద్దాం, ప్రజలు ఓటు వేసిన తర్వాత డెఫినెట్గా కలుద్దాం అనేటువంటి అంచనా వాళ్లకు ముందే డిస్కస్ చేసుకుంటారు. ఏది హైకమాండ్ తోటి కేసీఆర్ ఏ సందర్భంలోనో హరీష్ రావును పంపించో లేక ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది దయ్యాలో భూతాలు ఉన్నాయని చెప్పింది కదా, ఆ దయ్యాలో భూతాలో అవి కూడా పోయి కలిసి వచ్చి ఎన్నికల ముందు మేము పొత్తు ఉన్నాం కానీ ఎన్నికలు అయినాక మాకో 20, 10 వస్తే 15 వస్తే మీకో 35, 40 వస్తే మళ్ళీ అట్లనే ఇంకా ఎంఐఎం వాళ్ళు కూడా కలిసి వస్తారు. ఎంఐఎం కూడా బీజేపీ అంటే కోపం ఏమీ లేదు, అంతా డ్రామా. కాబట్టి ఈ 3 పార్టీలు కలిస్తే ఒక అలయన్స్ వస్తుంది అనేటువంటి ఆశ కేసీఆర్కు ఉంటుంది, బీజేపీ కూడా అట్లే ఉంటుంది. కాబట్టి బీజేపీ వాళ్ళు కేసీఆర్ తోటి పొత్తు ఉండే అవకాశమే లేదు ఇప్పట్లో. అది అనివార్యమైన పరిస్థితులు ఎప్పుడైనా ఉంటే మాత్రం ఎన్నికలైన తర్వాతనే అలాంటిది ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్కి ఇప్పుడు అనివార్యంగా ఇంకో అవసరం ఎక్కడ ఉందంటే రేపు ఏదైనా పొత్తు గిత్తుంటే చంద్రబాబు తోటి కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ తోటి కానీ బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకొని ఒక ఎన్డీఏ ఫామ్లో ఇక్కడ జాయిన్ కావడానికి ఒక పోటీ చేయడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ ఒంటరి పోరు చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు అసలు ఇంకా సోవి లేదు. కానీ వాళ్ళే ఒక బీసీ పార్టీ కనుక ప్రమోట్ చేయగలిగితే ఎవరైనా లీడర్లతోటి ఆ బీసీ పార్టీ అనేది ఇలా కనీసం 10%, 20% ఓటు సాధించుకున్నా కానీ కాంగ్రెస్కు సైడ్గా ఒక పార్ట్నర్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎట్లా కాంగ్రెస్ తీసుకున్నా లేకున్నా ఒక బీసీ పార్టీ అనేది వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది కూడా అందులో మేము నిమిడలేము, అందులో బ్రతకలేము, కంటిన్యూ కాలేము, మాకు పవర్ కావాలనే ఆ లక్ష్యంతో ఉంటారు. కాబట్టి అందులో ఉన్నవాళ్ళు ఏదో కొద్ది మంది ఎస్సీ ఎస్టీలలో ఉన్నవాళ్ళు, బీసీలలో ఉన్నటువంటి ధనవంతులైనటువంటి వాళ్ళు కలిసి రాబోయే 2 సంవత్సరాల్లో ఒక రీజనల్ పార్టీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే రాజకీయం అనేది ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది. అంటే సంపాదనకు, వ్యాపారానికి, దోపిడికి రాజకీయం అనేది, పవర్ అనేది ప్రధాన కేంద్రంగా మారిపోయింది. కాబట్టి డెఫినెట్గా డబ్బు ఉన్న వాళ్ళంతా ధనవంతులు, కార్పొరేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళు, ఈ పార్టీలలో సీట్లు దొరకని వాళ్ళు బీసీ పార్టీలకు వస్తారు. మళ్ళీ బీసీ పార్టీ తోటి అలైన్ అయ్యి కాంగ్రెస్ తోటో లేక బీసీ పార్టీ తోటి ఇంకే పార్టీ అయినా కలిసి ఉంటే కలవడానికి సిద్ధంగా ఉంటే దాంతో పోటీ దాంట్లో ఉంటారు. అప్పుడు కవితమ్మ కూడా నేను కూడా వస్తానని చెప్పి అప్పుడు జాయిన్ అయితే తీసుకోవచ్చు. కానీ సబార్డినేట్ రోల్ ప్లే చేయాలి, సెకండ్ రోల్, థర్డ్ రోల్ ప్లే చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే పవర్ కావాలి. అడ్జస్ట్మెంట్లో అయితే అవకాశం ఉంటే ఓ మినిస్టర్ కూడా దొరుకుతుంది కదా. ఆమె ఇంతవరకు ఎప్పుడో మినిస్టర్ అవుతాననే నమ్మకం లేదు. కాబట్టి అటువంటి పరిస్థితులు తప్పకుండా 2028, 29లో జరుగుతాయి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో బీసీ అనేది ఎజెండా ఎవరు కాదన్నా కాకున్నా కానీ అది ఎజెండాగా మారింది. కాబట్టి పార్టీగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ఇవాళ ఏదో ఇది కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసినా చేయకున్నా చేసినట్టు ఏమీ అనిపిస్తలేదు. కాబట్టి చేయకున్నా చేసినా కానీ బీసీ పార్టీ అనేది ఎమర్జ్ అవుతుంది. ఏ జాతీయ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయలేదు. ప్రాంతీయ పార్టీ పూర్తిగా అణచివేసి ఆ ప్రాంతీయ పార్టీ బీసీల సీట్లలో వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు. ముఖ్యంగా ఎలుమోళ్ళంతా కూడా బీసీల సీట్లలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్లు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళు కూర్చున్నారు. కాబట్టి వెలుమోళ్ళు ఏదైనా బీసీ పార్టీ పెడితే ప్రజలు దాన్ని అంగీకరించాలి, చిత్తుగా ఓడిస్తారు. ఎందుకంటే వెలుమల పార్టీ వచ్చే ఇప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేసింది, బీసీలను నాశనం చేసింది. కాబట్టి వెలుమలను నమ్మే అవకాశమే లేదు, అందులో ఈ పిల్లను కూడా నమ్మే అవకాశం లేదు. థ్యాంక్ యూ నారాయణ గారు. ఫణికుమార్ గారు మీరు చెప్పండి. మనం ఆంధ్రాలో షర్మిలాని చూసినా, ఇక్కడ కవితని చూసినా, కవిత కంటే మీరు అన్నట్లు తను అమెరికాలో చదువుకుని వచ్చింది, అట్లీస్ట్ ఉద్యమం టైంలోనే తను వచ్చిందని మీరు చెప్పారు. కాబట్టి షర్మిల తండ్రితో పాటు పాదయాత్ర విషయంలో కావచ్చు చాలా విషయాల్లో యాక్టివ్గా ఉంది.
అయినా సరే వారసత్వ రాజకీయాల విషయంలో వచ్చేసరికి వైఎస్ఆర్ మరణం తర్వాత విజయలక్ష్మి ఫస్ట్ ప్రయారిటీ జగన్ కే ఇచ్చింది. ఇక్కడ కూడా కేవలం కేటీఆర్ కే ఆ ప్రయారిటీ మనం చూస్తూ ఉన్నాం. ఈ వివక్ష వల్లనే వీళ్ళు ఇలా అటు షర్మిల గాని ఇటు కవిత గాని బయటికి వస్తూ అనేది ప్రధాన కారణంగా కనిపిస్తుందా? ఒకవేళ ఎందుకు ఈ మహిళా లీడర్స్ ముఖ్యంగా షర్మిల విషయంలో చూసుకుంటే తనేమి అవినీతి చరిత్ర లేదు, యాక్టివ్ గా చేసింది. అయినా ప్రజాదరణ విషయంలో ఒక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలంటే ఎందుకు ఈ మహిళలు ఎవరైతే వారసత్వంగా ఉన్నారో వారికి ఎందుకు అడ్డంకులు ఎక్కువ ఉంటున్నాయి? ఇప్పుడు షర్మిలకు కవితకు ఒక తేడా ఉంది. షర్మిల జగన్ దగ్గర నుంచి తండ్రి సంపాదించిన ఆస్తుల్లో భాగస్వామ్యం అడుగుతోంది. వైసీపీలో ఆమెమి షేర్ అడగటం లేదు, అంటే ఒక ప్రముఖ స్థానం అడగట్లేదు. ఎందుకు అడగట్లేదు అంటే వైసీపీ అనేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టం. ఈ పార్టీకి రాజశేఖర రెడ్డికి సంబంధం లేదు. పార్టీ ఇమేజ్ అంతా రాజశేఖర రెడ్డి మీదనే ఆధారపడింది మొదటిసారి పెట్టినప్పుడు. ఇక ఆ తర్వాత అంతా జగనే నెట్టుకొచ్చాడు దాన్ని పూర్తిగా. చంద్రబాబు నాయుడు వ్యతిరేకత అంతా కలిసి వచ్చి మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. సరే, ఆస్తుల దగ్గర గొడవ వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు విడిపోయారు, అన్నా చెల్లెడు. ఇక్కడ కవిత విషయం వేరు. ఈమె పార్టీలో కేటీఆర్ తో సమాన హోదా కావాలని పట్టుబడుతూ ఆస్తుల విషయంలో కూడా గొడవ పడుతున్నట్టుగా అనిపిస్తోంది. ప్రచారం అయితే ఆ విధంగా జరుగుతోంది. ఆస్తులకి వారసుడు కేటీఆర్ అయినా, పార్టీ పదవులకి వారసుడు కేటీఆర్ అయినా అని ఆవిడ అడిగినట్లు. అంటే మొన్న ఇద్దరు కేసీఆర్ తరఫున దూతలు వచ్చారు కదా, వాళ్ళని అడిగినట్లు ఆవిడేదో నాకు ఇప్పటికిప్పుడు కేసీఆర్ నాకు ఇచ్చేటువంటి హోదా ఏమిటి స్పష్టంగా చెప్పాలి, రేపు అధికారంలోకి వస్తే నాకు ఇవ్వబోయేటువంటి ఇదేమిటి, ఏదైనా మంచి హోదా ఏమిటి, ఇట్లాంటివన్నీ ఆవిడ అడిగినట్లు ప్రచారం జరుగుతోంది, అన్ని మీడియాలో వస్తోంది. ఇక్కడే సమస్య వస్తుంది. ఎందుకంటే ఎక్కడ మన దేశంలో ప్రాంతీయ పార్టీలు అంటేనే అధినేతల ప్రైవేట్ ఆస్తులు, దాంట్లో అనుమానమే అవసరం లేదు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ఎక్కడ తీసుకున్నా సరే అధినేతల వారసులు అంటే ఇక్కడ ప్రధానంగా మగవాళ్ళు, కొడుకులు. వాళ్ళు మాత్రమే పార్టీని ముందుకు నడిపించగలుగుతున్నారు. కానీ ఆడవాళ్ళు ఏదైనా పార్టీ ఒక హోదా తీసుకోవటం వెళ్ళిపోవటం అంతవరకే. తమిళనాడులో కనిమొళి డిఎంకే తీసుకుంటే ఆవిడ పార్టీలో షేర్ అడగటం లేదు, అందుకే అక్కడ గొడవలు లేవు పెద్దగా. ఆస్తికి సంబంధించి ఆయన ఏదో సర్దుబాటు చేసేసినట్టున్నారు కరుణానిధి గారు, కాబట్టి అది బయటపడలేదు ఎక్కడ. మొదటి నుంచి కనిమొళి రాజ్యసభ మెంబర్ గానే కంటిన్యూ అవుతున్నారు, అక్కడెక్కడ సమస్య లేవు వాళ్ళ అన్న చెల్లెల మధ్య. మహారాష్ట్రలో శరద్ పవార్ దగ్గర తీసుకుంటే ఆయన కొడుకులు లేరు. ఉన్న సుప్రియా సూలే మొదటి నుంచి రాజ్యసభ లోక్సభకి వెళ్తున్నాడు, కానీ అక్కడ నేనంలో అజిత్ పవారే పార్టీ పగ్గాలు తీసుకున్నాడు. అయితే అక్కడ సమస్య వచ్చి అజిత్ పవార్ కూడా బయటకు పోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా సుప్రియా సూలే ఏమి దాన్ని పార్టీ పగ్గాలు పట్టుకుని పోవట్లేదు, ఇంకా శరద్ పవార్ చేతుల్లోనే ఉంది అక్కడ కూడా. మీకు కర్ణాటక తీసుకుంటే దేవేగౌడ కొడుకు, మరి ఆయనకి పిల్లలు ఉన్నారు, అయినా కానీ కొడుకే ఉన్నారు అక్కడ. ఇట్లా ఏ ప్రాంతీయ పార్టీ తీసుకున్నా కొడుకులే ఉన్నారు అంతే. ఇక మరి కారణము ఏదైనా కావచ్చు, మరి కొడుకులతో సమానంగా కూతుర్లకి అంత కెపాసిటీ లేదని వాళ్ళు అనుకున్నారేమో తండ్రులు. మరి తండ్రులు ఉన్నప్పుడే కదా కొడుకులు పార్టీ పగ్గాలు అప్పగిచ్చేసి నాయకత్వం వహించే బాధ్యత కూడా అప్పగిచ్చారు కొన్ని రాష్ట్రాల్లో. సో ఇవన్నీ చూసుకుంటే అంటే ఇక్కడ కవితకి అంత కెపాసిటీ, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ అనేది చాలా ముఖ్యం రాజకీయాలు. అట్లా రోడ్డు మీదకి వస్తే ఎలాంటి ప్రచారం లేకుండానే 100 మందో 1000 మందో వచ్చి నిలబడాలి వాళ్ళ ముందు. దట్ ఈస్ క్రౌడ్ పుల్లింగ్. ఒక బహిరంగ సభ పెడుతున్నారంటే మనిషిని చూసి జనాలు రావాలి. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారికి ఆ విధంగా వచ్చేవారు, ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి. అది క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ అంటారు దాన్ని. మరి ఈమెకు అంత ఉందా అంటే మనకైతే తెలియదు. ఎందుకంటే ఈ రోజు వరకు బీఆర్ఎస్ నుంచి కవిత రాసినటువంటి లెటర్ కి కానీ ఆవిడ లేవనెత్తిన అంశాలకు మద్దతుగా ఒక్క నేత కూడా ఇంతవరకు మద్దతు పలకలేదు. కేసీఆర్ ఈ లెటర్ గురించి ఎవరిని మాట్లాడద్దు అని చెప్పారు కాబట్టి ఎవరు మాట్లాడటం లేదు అని అంటున్నారు. మరి కవిత చెప్పింది కరెక్టే అని చాలా మందికి అనిపించినప్పుడు ఒకళ్ళిద్దరన్నా బయటకు రావాలి కదా, కానీ ఎవరు మాట్లాడటం లేదు. అది కేసీఆర్ మీద భయం కావచ్చు, లేదా కవితతో వెళ్తే ఉపయోగం లేదని అనుకోవడం కూడా కావచ్చు వాళ్ళు. కాబట్టి కవితకు యాక్సెప్టెన్సీ ఉంటుంది అని నేనైతే అనుకోవటం లేదు. ఇప్పుడు ఈ రోజు వరకు కేటీఆర్ ని అధ్యక్షుడిగా కేసీఆర్ ఎందుకు ప్రకటించటం లేదు?
పార్టీలో మెజారిటీ నేతల యాక్సెప్టెన్సీ హరీష్ కే ఉంది కానీ కేటీఆర్ కి లేదు. ఆ సమస్యతోనే కేసీఆర్ ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు కూతురు కూడా మళ్ళీ తయారైంది. కేటీఆర్ కే అన్ని నాకెందుకు లేదనేది. సో ఇది పొరపాటుగా చెప్పినట్టు అది వాళ్ళ కుటుంబ కలహాలే తప్పితే బీఆర్ఎస్ పార్టీకి ఏమీ సంబంధం లేదు. మొత్తం ఇది ఇంకా నిజంగానే వాళ్ళ నిజాయితీతోనే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ నష్టపోవడం ఖాయం. ఇది బీజేపీకి లాభపడుతుందా లేకపోతే కాంగ్రెస్ లాభపడుతుందా అనేది చూడాలి భవిష్యత్తులో. ఈ వీటితో అయితే ఏ పార్టీ పెట్టుకున్నా వాళ్ళకి నష్టమే తప్ప లాభం అయితే లేదు కవిత ద్వారా. థ్యాంక్ యూ ఫణి గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాము. కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని దాని గురించి ఒక 1-2 minutes లో మీ ముగ్గురు కన్క్లూడ్ చేసేయండి. దాంతో చర్చ ముగిద్దాం. ముందు కేశవ్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. అంటే అందరి మాటలు విన్న తర్వాత చుట్టూ జరుగుతున్న విషయాలన్నీ పరిశీలించినట్టయితే కవితకు అనుకున్నంతగా గొప్పగా భవిష్యత్తు ఉంటుందని నేను మాత్రం అనుకోవటం లేదు. ఒకవేళ ఉంటుందనుకుంటే అది కేసీఆర్ ఇయ్యబోయే భిక్షపై మాత్రమే ఆధారపడి ఉంది. థ్యాంక్ యూ కేశవ్ గారు. నారాయణ గారు మీరు కన్క్లూడ్ చేయండి. టిఆర్ఎస్ యొక్క భవిష్యత్తే ఒక అబ్సల్యూట్ గా ఎన్నడూ కూడా పవర్ రానటువంటి అంత స్థాయిలో వాళ్ళ అపఖ్యాతి పాలై ఉన్నటువంటి పరిస్థితుల్లో కవితకు ఏదో ప్రత్యేకంగా ఆమె పార్టీ పెడితే ఏది ప్రజలు ఏదో స్పందిస్తారనేది పూర్తిగా అది నిరాధారమైంది, అసలు ఆశ లేనటువంటిది. కాబట్టి కవిత ఏదైనా మళ్ళీ అడ్జస్ట్ అయిపోయి ఏదో మళ్ళా ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో రేపు అవకాశం వస్తే మళ్ళీ రాజ్యసభకు ఆశపడాల్సిందే కానీ ఆమెకి భవిష్యత్తు ఏమి లేదు. మళ్ళీ ఓ నెల రోజులల్లా వాళ్ళ తండ్రి దగ్గర పోయి, అన్న దగ్గర పోయి, వదిన దగ్గర పోయి బతిలాడుకొని మళ్ళీ అడ్జస్ట్ అయిపోయే అవకాశమే ఉంది. థ్యాంక్ యూ నారాయణ గారు. ఫణి గారు మీరు కన్క్లూడ్ చేయండి. సొంతంగా పార్టీ పెట్టి నడిపి దాన్ని నిర్వహించి అంత కెపాసిటీ కవితకు ఉంది అని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఆవిడ పెద్ద ఉపయోగమే లేదు. మహా అయితే ఇప్పుడు ఆవిడ పార్టీ పెడితే కొత్తగా ఓటర్లు ఎవరు పుట్టుకున్నారు ఆమెకి వేయడానికి, ఎంతో కొంత బీఆర్ఎస్ నుంచి లాక్కోవాలి. సో నిజంగానే వాళ్ళ మధ్య గొడవలు ఉండి ఆమె పార్టీ అంటూ పెడితే అది ఎంతో కొంత బీఆర్ఎస్ కే నష్టం చేస్తుంది కానీ బీజేపీ కాంగ్రెస్ కు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు నాకు తెలిసినంతలో. అయితే మరి ఈ చిన్న విషయం లాజిక్ వాళ్ళకి తెలియదు ఏం కాదు. కాబట్టి కవిత పార్టీ పెడతారని అయితే నేను అనుకోవటం లేదు. ఓవరాల్ గా కవిత రాజకీయ పార్టీ పెట్టే పరిస్థితి అయితే లేదు. ఇదంతా కేవలం ఒక అంతర్గత కుటుంబ కలహంగానే చూడాలని మీ ముగ్గురు తెలియజేశారు. చెప్పండి. థ్యాంక్ యూ కేశవ్ గారు, నారాయణ గారు, ఫణి గారు ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేశారు. సరే సార్, థ్యాంక్ యూ. మంచిది.